హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మేము మా ఇంటి దగ్గర ఉన్న ఇస్కాన్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇదైతే బస్ స్టాప్ అండి, హెబ్బాల్ బస్ స్టాప్. ఇక్కడ నుంచి K2 బస్ ఎక్కితే మేము డైరెక్ట్గా ఇస్కాన్ టెంపుల్ ముందరే దిగొచ్చని ఇక్కడికి వచ్చేసాం మేము. మా లల్లి ఏమో అందరినీ పరిచయం చేస్తుంది. తిను మా అక్క, తిను మా చెల్లి, తిను మా అన్న, తిను మా పిన్ని అని. వాళ్ళ అక్కను మాత్రం బాగా గిల్లేస్తుంది. ఇంకా వాళ్ళ సుజయమాని పరిచయం చేసింది, మా సుజయమామ అని. ఇంక వెళ్ళి కూర్చొనేసింది బస్ కోసం. ఆల్మోస్ట్ ఇస్కాన్ టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. వీడియో లెంగ్త్ ఎక్కువ ఉందని నేనే కట్ చేశాను. సో ఇక్కడి నుంచి దిగేసి మేము లోపలికి వెళ్తున్నాము, ఇస్కాన్ టెంపుల్ లోపలికి. శ్రీ రాధాకృష్ణ టెంపుల్ నాకైతే చాలా ఇష్టం అండి. ఇస్కాన్ టెంపుల్ అంటే ఎన్నిసార్లు అయితే వస్తూ ఉంటాను నేను. మా సమ్మి అయితే చూడండి గబగబగబా వెళ్ళిపోతుంది. మా సుజన్ ఏమో మా వెనకాల వీడియో తీసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలండి. స్టెప్స్ అయితే ఎక్కేసాము. చూడండి వ్యూ ఎంత బాగుందో కదా గోపురం దగ్గరికి. ఇలా వీడియో చక్కగా తీయడంలో మా సుజన చాలా పర్ఫెక్ట్ అండి. ఓపిక్గా తీసిస్తాడు నా కోసం. ఇక్కడైతే చెకింగ్ ఉంటుందండి, జెంట్స్కి సపరేట్, లేడీస్కి సపరేట్. హ్యాండ్ బ్యాగ్స్ అవి చెక్ చేసుకొని లోపలికి వెళ్ళాలి. సో మేమైతే చెకింగ్ చేసుకొని అయితే వచ్చేసాము. మా లల్లి చెయ్యి వదలలేదు నేను, ఎందుకంటే తను వెళ్ళిపోతుంది ఎక్కడికంటే ఎక్కడికి అని. సో ఇలా ముందుకు వెళ్తూ ఉంటే లెఫ్ట్లో మనకైతే చెప్పులు దాచిపెట్టుకోవడానికి అయితే గుడి అక్కడ నారాయణ స్వామి గుడి. మనమైతే ఇప్పుడు గోపురం దగ్గరికి వచ్చేసినాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడి నుంచి క్యూ ఎండ్ స్టార్ట్ అవుతుంది గుడి లోపలికి. చూడండి మెట్రో ట్రైన్ కూడా వెళ్తుంది. ఇక్కడికి మెట్రో కూడా కన్వీనియంట్గా ఉంది ట్రావెల్ చేసేదానికి. ఎక్కడి నుంచైనా సరే, మెయిన్ స్ట్రీట్ కానీ, ఇట్లా నెలమంగళ నుంచి కానీ, ఎక్కడి నుంచైనా సరే, జయనగర్ నుంచి కానీ, అంత కన్వీనియంట్గా ఒకే ట్రైన్ ఉంది ఇక్కడి నుంచి. చూడండి శ్రీ రాధాకృష్ణ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇది మెయిన్ గోపురము. ఇంకెక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఒకటి ఇంకెక్కడి నుంచి గోపురం స్టార్ట్ అన్నమాట. ఇది గాలి గోపురం, ఏం అవసరం లేదు. అయితే క్లైమేట్ కూడా బాగుంది, చల్లటిగా గాలి వస్తుంది. ఇది హరినామ ద్వారా. ఎక్కడి నుంచి లోపలికి వెళ్తే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవచ్చు. అటేమో ఇంకా డైరెక్ట్ ఇస్కాన్ మెయిన్ దేవుడిని దర్శనం చేసుకోవచ్చు, అటు కానీ ఇటు కానీ. చూడండి ఎంత పొడుగుంది వస్తుంది. ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ బాగా మంచి గోపురం. ఇది మెయిన్ ఎంట్రన్స్. Krishna, 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 Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare.
దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. మేము లోపల వీడియో నాట్ అలౌడ్, అందుకే వీడియో తీయలేదు. ఇంకా ఇక్కడి నుంచి చూసుకుంటూ వెళ్తున్నాం మేము. నైట్ టైం అయితే ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంటుంది లైటింగ్స్కి. చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడి నుంచి క్యూ అన్నమాట ప్రసాదంకి. ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇంకా బయలుదేరాలి. అప్పటికే 8:30 అయిపోయింది టైము, చాలా లేట్ అయింది. ఇక్కడ వీడియో తీస్తున్నానని ఒక అంకుల్ తీయొద్దు వీడియో ఉన్నారు, అందుకని తొందరగా స్కిప్ చేసేసాను. నేను మా వాళ్ళు ఎక్కడున్నారా అని వెతుక్కుంటున్నాను. ఆ క్యూలో కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళారు మరి. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. ఈ వాటర్లో రాధాకృష్ణులను అయితే ఊరేగిస్తారు ఫ్లవర్స్తో, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ తినే ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ